అయితే బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు? ఇప్పటి వరకు దానిపైన చర్చ లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షునిగా బీసీని నియమించాలని చెప్పి ప్రధాన డిమాండ్ను ఆ పార్టీ ముంగట విపక్షాలు కానీ అందరు పెట్టారు. మరి ఈ రజతోత్సవ వేళ బీఆర్ఎస్ పార్టీ బీసీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించబోతుందా? ఒకవేళ ప్రకటిస్తే ఎవరు రేసులో ఉన్నారు? మధుసూదనాచారిని అత్యంతగా విశ్వసించేటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవేళ బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేయాల్సి వస్తే అది మధుసూదనాచారిని చేస్తే బెటర్ అనేటువంటి చర్చ అంతర్మదనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజమేనా? బీసీకి అంటే ఏ పార్టీకైనా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయిలో ఒక అధ్యక్షుడు. మరి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి దాన్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినటువంటి సందర్భంలో అటువైపు పోయినారు. మరి కేంద్రం వైపు పోయిన తర్వాత జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అయితే, ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు ఇప్పటి వరకు లేరు. సో అది అసంపూర్ణంగా ఆ పార్టీలో ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ విజయవంతం చేయడం కోసం, ఈ సభను రజతోత్సవాలను విజయవంతం చేయడం కోసం విస్తృతంగా ఖర్చు పెడతా ఉంది. అనేకమైనటువంటి ప్రచార మాధ్యమాలను దానికోసం ఎంచుకుంది.